జగన్ పై దాడి కేసును ఎన్ఐఏకు అప్పగించడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ మోదీకి సీఎం చంద్రబాబు లేఖ రాశారు. మరింత సమాచారాన్ని మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు చెప్తారు. రామారావు, చంద్రబాబు లేఖలో ఏముంది? నరేష్, కోడికత్తి కేసుని జాతీయ భద్రతా సంస్థకు అప్పగించడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర నిరసన వ్యక్తం చేయడమే కాకుండా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును తప్పుబడుతూ ప్రధాని నరేంద్ర మోడీకి ఘాటైన పదజాలంతో ఒక లేఖ రాశారు. ఈ లేఖలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనేక అంశాలను ప్రస్తావించారు. కోడికత్తి కేసు ఎన్ఐఏ పరిధిలోకి ఎలా వస్తుంది అని చెప్పి నిలదీయడమే కాకుండా గతంలో గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలను కూడా ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఒక తీవ్రవాదానికి, టెర్రరిజానికి వ్యతిరేకంగా పోరాడేందుకు, అదేవిధంగా ఆ చర్యలను, తీవ్రవాద చర్యలను అదుపులో పెట్టేందుకు, టెర్రరిస్ట్ చర్యలను అదుపు చేసేందుకు కూడా జాతీయ భద్రతా సంస్థను ఏర్పాటు చేస్తున్నామని చెప్పి చెబుతున్న కేంద్రం రాష్ట్రాల హక్కుల్ని హరించి వేస్తుంది అని చెప్పి 2009 సంవత్సరంలో ప్రధాని అప్పట్లో గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలను ఈ సందర్భంగా తన లేఖలో చంద్రబాబు ప్రస్తావించారు. దీంతో పాటు భారతీయ జనతా పార్టీ 2011లో లక్నోలో జరిగిన జాతీయ కార్యవర్గ సమావేశంలో ఎన్ఐఏకి వ్యతిరేకంగా ఏకగ్రీవంగా తీర్మానం చేసిన అంశాన్ని పేర్కొనడమే కాకుండా ఆ తీర్మానం లో ఉన్న సారాంశాన్ని మొత్తాన్ని కూడా తన లేఖలో పేర్కొన్నారు. అటువంటి వ్యాఖ్యలు గతంలో గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మోడీ చేసిన వ్యాఖ్యలు, అదేవిధంగా 2011లో లక్నోలో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశంలో చేసిన తీర్మానం, ఈ రెండింటిని ప్రస్తావించిన ముఖ్యమంత్రి ప్రధానిగా ఉన్న నరేంద్ర మోడీ ఇప్పుడు వాటన్నిటినీ కూడా ఎన్ఐఏకి సంబంధించి రాష్ట్రాల హక్కుల్ని హరించే విధంగా వ్యవహరిస్తున్నారని, ఇటువంటి ద్వంద్వ నీతి పట్ల కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీవ్ర నిరసన వ్యక్తం చేస్తుంది అని కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. ఇక దీంతో పాటు సివిల్ ఏవియేషన్ చట్టంలో ఏం చెబుతుంది, సివిల్ ఏవియేషన్ చట్టంలో చెబుతున్న నిబంధనలు ఏమిటి, ఇప్పుడు ప్రస్తుతం ఎన్ఐఏకి సంబంధించి ఇచ్చిన కేసు వివరాలను కూడా ఈ సందర్భంగా ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు. ముఖ్యంగా జాతీయ సివిల్ ఏవియేషన్ యాక్ట్ లో కానీ లేకపోతే ఎన్ఐఏ యాక్ట్ లో కానీ ఉన్న అంశాలను పేర్కొంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు తన లేఖలో కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ కోడికత్తి కేసు అనేది కూడా చాలా సింపుల్ ఇంజరీతో కూడుకున్న కేసు. అందులో ఆ కేసును జాతీయ భద్రతా సంస్థకు అప్పగించడం, పైగా దేశ భద్రతకు కూడా ప్రమాదం వాటిల్లినట్టు వ్యవహరించడం అవుతుంది అని కూడా ఇటువంటి రాష్ట్రాల హక్కుల్ని హరిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని నిరసించారు. ఇక దీంతో పాటు జాతీయ భద్రతా సంస్థనికి ఈ కేసు దర్యాప్తును అప్పగిస్తున్నాము అని చెప్పి కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసిన మరుక్షణమే జాతీయ భద్రతా సంస్థ హైదరాబాద్ విభాగం వారు ఎఫ్ఐఆర్ బుక్ చేయడం ఏమిటి అని కూడా ఆయన నిలదీశారు. ఇటువంటి ఈ కేసు ఎట్టి పరిస్థితుల్లో కూడా రాష్ట్ర ప్రభుత్వం నిజాయితీగా, నిర్భీతిగా దర్యాప్తు చేసిందని, దాదాపుగా కోర్టులో ఛార్జ్ షీట్ వేసే తరుణంలో ఎన్ఐఏకి అప్పగిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని కూడా ఆయన తప్పుపట్టారు. వెంటనే కేంద్ర ప్రభుత్వం కోడికత్తి కేసును ఎన్ఐఏకి అప్పగిస్తూ జారీ చేసిన ఉత్తర్వులను ఉపసంహరించుకోవాలని, రాష్ట్ర ప్రభుత్వాల హక్కుల్ని హరించే విధంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరించడం, పైగా గతంలో గుజరాత్ ముఖ్యమంత్రిగా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ప్రధాని మోడీ ఆ స్థానంలోకి వచ్చిన తర్వాత మర్చిపోవటం పట్ల కూడా నిరసన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం ఒక్కొక్క వ్యవస్థని నిర్వీర్యం చేస్తూ వస్తుందని, పైగా వ్యవస్థలను నిర్వీర్యం చేయటం వలన రాజ్యాంగానికి, దేశ ప్రజాస్వామ్యానికి కూడా పెను సవాల్ ఎదురవుతుంది అని, ఇటువంటి పరిస్థితుల్లో ప్రధాని నరేంద్ర మోడీ ప్రజాస్వామ్యయుతంగా ఆలోచించి కోడికత్తి కేసు దర్యాప్తుకి ఎన్ఐఏ ఇచ్చిన ఉత్తర్వులను వెంటనే ఉపసంహరించుకోవాలని, ఈ మేరకు కేంద్ర హోంశాఖకు ఆదేశాలు జారీ చేయాలి అని కూడా చంద్రబాబు తన లేఖలో ప్రధాని నరేంద్ర మోడీకి విజ్ఞప్తి చేశారు. నరేష్, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రామారావు.